మంచిది. సమయంలో ఒక చిన్న వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ప్రభువుని పేర మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం ఉన్నతమైనటువంటి ప్రవచన గ్రంథముగా మనం చూస్తాం. ఈ ఉన్నతమైనటువంటి ఈ ప్రవచన గ్రంథములో 26వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మీద ఎవరి మనస్సు ఆనుకుంటుందో వాని పూర్ణ శాంతం గలవానిగా ఆయన చేస్తాడు. దేవుని మీద మనం ఆనుకొని ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడు, వారిని ఆదరిస్తాడు. వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఎంతగానో కృప చూపుతాడు. కనుక ఈ అధ్యాయములో ఒక పట్టణాన్ని గురించి భక్తుడైన యెషయా రాస్తా ఉన్నాడు. మొదటి వచనంలో మనం పరిశీలన చేస్తే, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఒక పట్టణాన్ని గురించి ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈ పట్టణము యెరూషలేము అని, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పబడిన నూతన యెరూషలేము అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఈ పట్టణాన్ని గూర్చి ఇశ్రాయేలు ప్రజలు లేక దేవుని భక్తులు, దేవుని బిడలు ఆ పట్టణాన్ని గూర్చి ఎంతగానో దేవుని కీర్తిస్తున్నారు, ఎంతగానో దేవుని మహింపరుస్తున్నారు. బలమైన పట్టణం ఒకటి మనకు ఉన్నది, రక్షణ దానికి ప్రాకారముగాను బురుజులు ఆయన నియమించి ఉన్నాడు అని చెప్పి మనం చూస్తాం. ఒక బలమైన పట్టణాన్ని గురించి ఇక్కడ ప్రజలు, దేవుని బిడ్డలు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. ఇదంతా కూడా యెషయా భక్తుడు ఒక దర్శనంలో చూస్తున్నాడు. ఆయన ఈ ప్రత్యక్షతను చూస్తున్నాడు. ఒక పట్టణం ఉన్నట్టుగా, ఆ పట్టణాన్ని బట్టి ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నట్లుగా, ఆ పట్టణాన్ని బట్టి ఎంతగానో ఘనపరుస్తున్నట్లుగా, ఆ పట్టణము ఎంత గొప్పగా ఉందో, ఎంత ఘనమైనదిగా ఉందో, ఆ పట్టణాన్ని గురించి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నట్లుగా ఆయన ఈ వచనంలో గమనించి ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నాడు. మహిమపరుస్తూ అని చెప్తున్నాడు 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతావయ్యా, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రత్యక్షతను చూచాడు, ఒక దర్శనాన్ని చూశాడు, ఒక పట్టణాన్ని చూస్తున్నాడు. ఆ పట్టణానికి రక్షణే ప్రాకారముగా ఉంది, బురుజులుగా ఉంది. ఆ గొప్ప పట్టణాన్ని బట్టి ప్రజలు స్తుతిస్తున్నారు. ఆ ప్రజలు ఎవరు అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, ఆ అధ్యాయంలో ఇంకా కొన్ని వచనాలు చదువుకుంటూ వెళితే నీతిమంతులు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం.
నీతిమంతులు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారు, ప్రజలు ఎంతగానో దేవుని గణపరుస్తున్నారు. ఈయనకున్న అనుభవం ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని గురించి స్తుతి వినబడింది అని అంటే ఈయన హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. ఈయన ఆశ ఏంటంటే స్తుతించే వారితో కూడా కలిసి స్తుతించాలి అనేది ఈయన ఆశ. 6వ అధ్యాయంలో మనం చూస్తాం, కెరూబులు సెరూపులు దేవుని స్తుతిస్తుంటే ఎంతగానో నేను కూడా చేరి నిన్ను స్తుతిస్తానయ్యా అని అతడు ప్రభు సన్నిధిలో తన్ను తను అప్పగించుకున్నాడు. ఇప్పటి వరకు స్తుతించే అనుభవం నాకు లేదు, ఇప్పటి వరకు నిన్ను ఘనపరిచే అనుభవం నాకు లేదు, ఇప్పటి వరకు నిన్ను ఆరాధించే అనుభవం లేదు, ఇప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు 6వ అధ్యాయంలో. అక్కడ దేవుణ్ణి బట్టి ఎంతగానో స్తుతించాడు. కానీ ఇక్కడ మరొకసారి భక్తుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అని అంటాడు. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశిస్తుంది. రాత్రి వేళ కూడా ఈ భక్తుని యొక్క ప్రాణం, యెషయా యొక్క ప్రాణం ఎంతగానో దేవుణ్ణి ఆశిస్తూ ఉంది, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంది, ఎంతగానో ఆశపడుతున్నాడు. అక్కడ స్తుతిస్తుంటే, అక్కడ దేవుని ప్రజలు గణపరుస్తుంటే ఆయన గ్రహించిన విషయం ఏంటంటే, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతము గలవానిగా ఆయన కాపాడతాడు అనే విషయాన్ని గ్రహించాడు. ఎందుకంటే వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అని చెప్తున్నాడు. అందుకే 4వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనిడి అన్నాడు. యెహోవాను నమ్ముకోండి, యుగ యుగములు ఆయన్నే నమ్ముకోండి, ఆయనే నిత్యాశ్రయ దుర్గము ఆయన గ్రహించాడు. ఇక ఆయన తప్ప ఎవరు లేరు అని గ్రహించాడు. ఆయనను స్తుతిస్తున్న వారిని బట్టి, ఆయన పట్టణాన్ని గురించి స్తుతిస్తున్న వారిని బట్టి ఎంతగానో ఈయన ఒక తీర్మానం చేసుకొని ఆయన చెప్తున్నాడు, ఆయన మీద ఆనుకున్న వాడిని పూర్ణశాంతము గలవానిగా చేస్తాడని నమ్మాడు. ఆయన మీద ఆనుకున్న వాడిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మీద ఆధారపడినటువంటి వాడిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు అని గ్రహించాడు. కనుక మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు, యుగ యుగములు యెహోవాని నమ్ముకోండి, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, కనుక ఆయన నమ్ముకొనుడి అని చెప్పేశాడు. ఇప్పుడు 7వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు అంటాడు. మరలా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, నీతిమంతుల మార్గము సమముగా ఉంటుంది. ఎందుకు అనంటే నీతిమంతుల త్రోవను నీవు సరళం చేస్తావు, నీవు సరళం చేస్తావు అన్నాడు. నీతిమంతుల త్రోవను ఆయన సరళం చేస్తాడు. నువ్వు దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగి ఉండి, దేవుని మీద ఆనుకునే అనుభవం కలిగి ఉండి, నీతిని అనుసరిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు నీ త్రోవలు సరళము చేస్తాడు, నీ త్రోవలు ఆయన సమముగా చేస్తాడు. అదే కోరేషుతో మాట్లాడుతున్న మాట, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, నా నీతిని జరిగించువాడా, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు నీ త్రోవలు, నీ మార్గాలు ఆయన సరళం చేస్తాడు.
నీ త్రోవలో మెట్టలుండవు, నీ త్రోవలో పల్లాలుండవు, నీ త్రోవలను సరళము చేస్తాడు, నీ ఎదుట ఇత్తడి తలుపులు పగలగొడతాడు, ఏది నిన్ను అడ్డగించలేదు, ఇనుప గడియలు విరగగొడతాడు, ఇదిగో నిన్ను నడిపిస్తాడు, నిన్ను దాటిస్తాడు, అద్భుతమైన కార్యము నీ పట్ల చేస్తాడు ఆయన. హల్లెలూయా. గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడు. ఇన్ని కార్యాలు ఆయన చేస్తాడని గ్రహించినటువంటి యెషయా ఇక్కడ అంటున్నాడు 8వ వచనంలో, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం. నీవే ఆశ్రయ దుర్గమని, నీవే మమ్మల్ని విడిపించేవాడు అని, నీవు తప్ప ఇక మాకు ఎవరు లేరు అని అయ్యా నిన్ను ఆశ్రయిస్తున్నాం, నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా అని చెప్పి నిన్ను నమ్ముకున్నాం, నీ కొరకు కనిపెడుతున్నామని చెప్పి 9వ వచనంలోకి వచ్చేసరికి అంటున్నాడు, రాత్రి వేళ కూడా ప్రాణం ఎలా ఉండదంటే ఆయన్ని ఆశ్రయిస్తాడు. రాత్రి కూడా యేసు రక్తమే, ఇంక మన నిద్రపోయేది ఎప్పుడు అండి? రాత్రి వేళ కూడా నా ప్రాణము నిన్ను ఆశ్రయిస్తా ఉంది అని చెప్తాడు. నా ప్రాణం నిన్ను ఆశ్రయిస్తుంది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయిస్తుందయ్యా అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఉందంట. దేవుని గూర్చిన ఆసక్తి, దేవుని మీద ఆనుకోవాలని, దేవుని మీద ఆధారపడాలని, దేవుని నమ్ముకోవాలని ఎంతగానో ఆత్మ ఎంతగానో ఆశపడుతుందంట, ఎంతగానో ఆశపడుతుంది. కనుక దేవునిని ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, ఆయన అద్భుతమైన కార్యాలు చేసేవాడు. ఇక 12వ వచనం నుండి కనుక మనం చదవగలిగితే 19వ వచనం వరకున్న మాటలు చూస్తే ఆయన గొప్ప సమాధానము అనుగ్రహిస్తాడు అని మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప కార్యాలను చేస్తాడు, ఎంతగానో ఆదరిస్తాడు. కనుక ఇంత ప్రవక్త, ఇంత గొప్ప వ్యక్తి ఇదిగో దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన స్తుతించాలని, ఆయన మీద ఆనుకోవాలని, ఆయన ఘనపరచాలని, ఆయన నమ్ముకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. మన కీర్తన గ్రంథంలో ధ్యానం చేశాం, ప్రజలు చెప్పారు, వాటిని నమ్ముకున్న వారు వాటి వంటి వారే. ఏమండి? వాటిని ఆశ్రయించిన వారు, వాటిని చేసిన వారు, వాటిని నమ్ముకున్న వారు వాటి వంటి వారే అని చెప్తున్నాడు. ఏమండి? వాటి వంటి వారే. అవి మాట్లాడవు, అవి నోరుండి మాట్లాడవు, కాళ్ళుండి నడవు, చేతులుండి తాకవు, ముక్కుండి వాసన చూడవు, కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు. అలాంటి విగ్రహాలు. వాటిని చేసిన వారు కానీ, వాటిని నమ్ముకున్న వారు కానీ వాటి వంటి వారే అని చెప్తున్నాడు. అందుకే ఈయన అనుభవం ఏంటంటే 5వ వచనం అంటాడు, 5వ వచనంలో ఆయన ఉన్నత స్థల నివాసులను, ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థలాలు పడగొడతాడు, ఉన్నత స్థలాలు పడగొట్టి, విగ్రహాలు పడగొట్టి దాన్ని పొడి చేస్తే కాళ్ళు అంట. దేవుని స్తోత్రం. బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు వాటిని త్రొక్కుతాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాళ్ళు ఎవరే? ఈ బీదలు ఎవరు? ఈ దీనులు ఎవరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అని వారి కాళ్ళు అంట వాటిని తొక్కుతాయి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? శాపకరమైన దాన్ని, నాశనకరమైన దాన్ని, జవాబు ఇవ్వలేని దాన్ని, పలుకలేని దాన్ని ఇదిగో బీదల కాళ్ళు తొక్కుతాయి. అందుకే అంటాడు, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి దేవుడు చెప్పండి పెంట కుప్పల మీద దీనులను పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దీనులను ఆయన లేవనెత్తుతున్నాడు, దరిద్రులను లేవనెత్తుతున్నాడు.
ఇదిగో బాధించబడుతున్న వారిని దేవుడు లేవనెత్తుతున్నాడు. వారిని సింహాసనం మీద ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టబోతున్నారు. వారి కాళ్ళు శాపకరమైన దాన్ని తొక్కబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైన దాన్ని తొక్కివేయబోతుంది. దేవుని స్తోత్రం. అంతగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. కనుక ఇలాంటి అనుభవం ఉంది అని చెప్పి గ్రహించిన యెషయా అంటున్నాడు, అయ్యా నా ప్రాణం రాత్రి వేళ కూడా ఏం చేస్తుంది? నిన్ను ఆశ్రయిస్తుందయ్యా, నిన్ను ఆశ్రయిస్తుందయ్యా, నా ఆత్మ నిన్ను ఆశ్రయిస్తుందయ్యా అని చెప్పి దేవునిని ఆశ్రయిస్తున్నట్టుగా, దేవుని మీద ఆశపడుతున్నట్లుగా దేవుని వాక్యలు చూస్తున్నాం. కనుక అలాగూ దేవుని మీద ఎవరైతే ఆశపడతారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతము గలవానిగా చేస్తాడు. కనుక నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడాలి, ఒక మహత్కార్యాన్ని చూడాలి, ఒక గొప్ప కార్యాన్ని చూడాలి, ఒక గొప్ప స్వస్థతను చూడాలి, ఒక గొప్ప విడుదలను చూడాలి, ఒక గొప్ప విమోచనను చూడాలి, ఒక గొప్ప అద్భుతాన్ని చూడాలి అని అంటే నీ మనసు ఆయన మీద ఆనుకోవాలి. స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి, స్వరమునందరూ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తాడు. నువ్వే శ్రమల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి శోధనలో ఉన్నా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నీ మనసు ఆయన మీద ఆనుకుంటే చాలు, నువ్వు ఆయన నమ్ముకొని ఉంటే చాలు, నీ ప్రాణం రాత్రి వేళ కూడా ఆయన ఆశిస్తూ ఉంటే చాలు. దేవుడి స్తోత్రం. నీ ప్రాణాన్ని ఆయన తెప్పరగా చేస్తాడు, నీకెంతగానో మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనకుగా వాళ్ళు అందుకే అంటున్నారు, ఏమంటున్నారు? బలమైన పట్టణం ఒకటి మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏముందంట? బలమైన పట్టణం ఒకటి ఉంది. ధైర్యంగా చెప్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, వారి కీర్తన పాడుతున్నారు. బలమైన పట్టణం ఒకటి మనకుంది అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు వారు బలమైన పట్టణాన్ని గురించి చెప్పినట్టుగా మనం కూడా చెప్పాలి, బలమైన సంఘం ఒకటి మనకుందని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలమైన సంఘం ఒకటి మనకుంది. ఇదిగో ప్రార్థన చేయగలిగిన సంఘం, కన్నీరు కార్చగలిగిన సంఘం, ఇదిగో విడుదల కలుగునట్లుగా, స్వస్థత కలుగునట్లుగా, అద్భుతాలు జరుగునట్లుగా ప్రార్థన చేయగలిగిన సంఘం ఉంది. రాత్రి వేళ కూడా మేలుకొని ప్రార్థన చేసే సంఘం ఉంది. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి వేళ కూడా మేలుకొని ఒక రాత్రి అంతా కూడా దేవునితో గడపటానికి, ఆన్లైన్ ప్రేయర్ చేయటానికి ఇదిగో శక్తి కలిగిన సంఘం మాకుంది. ఉపవాసము చేయగలిగిన బలమైన సంఘం ఒకటి ఉంది. శక్తివంతమైన ప్రార్థన చేయగలిగిన బలమైన సంఘం ఒకటి ఉంది అని నువ్వు కూడా దేవుని స్తుతించాలి, నువ్వు కూడా దేవుని ఘనపరచాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక అలాగూ స్తుతిస్తుంటే, అలాగూ ఘనపరుస్తుంటే, అలాగూ నువ్వు సాక్ష్యం ఇస్తా ఉంటే యెషయాకి నిద్ర పట్టినట్టుగా ఇంకెందుకు నిద్ర పట్టేది జనానికి? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా వచ్చి చూడాలయ్యా, నేను కూడా చూడాలి ఆ మహిమను, ఆ శక్తి అంటే నేను కూడా చూడాలి, ఆ బలం ఏంటి నేను చూడాలి, ఇదిగో ఆ ఆశ్చర్యమైన కార్యాలేంటో నేను కూడా అనుభవించాలి అని పరుగులెత్తుకొని వస్తారు. దేవుని కార్యం జరుగుతుంది. కనుక ఇంత గొప్ప కార్యం జరగటానికి దేవుని స్తోత్రం. రక్షణే దానికి ప్రాకారం. హల్లెలూయా. రక్షణే ప్రాకారం. ఆ రక్షణే మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ రక్షణే మన ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా. ఆయనే ప్రాకారముగా ఉంటాడు, ఆయనే బురుజులుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్షణ మనకు ప్రాకారముగా ఉంది. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, నిలువెల్ల నలిగిపోయాడు. ఆయనే మనకు ప్రాకారముగా, ఆయనే మనకు బురుజులుగా ఉన్నాడు, మనం కాపాడేవాడు. స్తోత్రం. బలమైన పట్టణాన్ని కాపాడేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలమైన పట్టణాన్ని కాపాడేవాడు. పట్టణం ఎంత బలమైందైనా దాన్ని కాపాడేవాడు లేకపోతే చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. కనుక పట్టణాన్ని ఎంత పట్టణం బలమైందైనా ఆ పట్టణాన్ని కాపాడేవాడు కావాలి. సంఘం ఎంత బలమైందైనా ఆ సంఘాన్ని కాపాడేవాడు కావాలి. ఆయనే రక్షణ, ఆయన రక్షణే మనకు ప్రాకారముగా, ఆయన రక్షణే మనకు బురుజులుగా ఉండాలి. దేవుడు క్షేమాన్ని కలుగు చేయాలి. ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి. యెషయాలాగా చూచిన వారు లేక యెషయాలాగా విన్నవారు అనేకులు
నిద్ర పట్టకుండా, దేవునికి స్తోత్రం. ఏమండి వచ్చి, అయ్యా మేము కూడా నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా, అయ్యా మేము కూడా నిన్ను ఆశిస్తున్నామయ్యా అని చెప్పి ఎంతగానో దేవుని తట్టు తిరగాలి. దేవుడు అలాంటి గొప్ప కార్యం చేయనట్లు ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిస్తూ ఉండాలి, ప్రభుని మహిమ పరుస్తూ ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం. నేను కూడా చేరి నిన్ను స్తుతించునేసువా, నేను కూడా చేరి నిన్ను స్తుతించునేసువా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణము దేవుని దూత. స్తుతి స్తుతి స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దేవుని దూత. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా, నేను కూడా చేరి నిన్ను స్తుతించునేసువా, నేను కూడా చేరి నిన్ను స్తుతించునేసువా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణము దేవుని దూత ఘనము పరమునా. నేను కూడా నిన్ను స్తుతిస్తానయ్యా, నా ప్రాణం నిన్ను ఆశిస్తుందయ్యా, నా ప్రాణం నిన్ను ఆశ్రయిస్తుందయ్యా, నా ఆత్మ నిన్ను ఆశ్రయిస్తుందయ్యా. అయ్యా బలమైన పట్టణం ఒకటి ఉంది, బలమైన సంఘం ఒకటి ఉందయ్యా. నీ రక్షణే ప్రాకారమయ్యా, నీ రక్షణే బురుజులయ్యా. నీతిమంతులు అందులో ప్రవేశిస్తారయ్యా. అయ్యా అలాంటి పట్టణం, అలాంటి సంఘం మాకు ఇచ్చారయ్యా, మీకు స్తోత్రాలు. ఇక్కడ మేలు పొందాలి, ఇక్కడ అద్భుతాలు చూడాలి, ఇక్కడ గొప్ప కార్యాలు చూడాలి, ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు ఇక్కడ చూడాలి, మహత్కార్యాలు ఇక్కడ చూడాలి, మీ మహిమను ఇక్కడ చూడాలి, మీ ప్రసన్నతను ఇక్కడ చూడాలయ్యా. ఈ కార్యము చేయి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీరు కృప చూపండి, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రమే అని చెప్పండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధరణ దినమందు ఈ రీతిగా మీ సన్నిధిలో మేమందరము కూడా చేరి మేము స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యం మాకు దయచేశారు ప్రభా. పాటల ద్వారా మహిమ పొందారు, ధ్యాన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, సాక్ష్య భాగంలో మీ బిడ్డలు నిలబెట్టుకున్నారు. ఎన్ని అద్భుతాలయ్యా, ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలయ్యా. విడిచిపెట్టలేదు, దాటిపోలేదయ్యా. ఎన్నో కార్యాలు చేసావు, ఎన్నో అద్భుతాలు చేసావయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాక్షులుగా నిలబడిన బిడ్డలందరూ దీవించండి అయ్యా. కన్న వాటిని విన్న వాటినయ్యా చెప్పకుండా ఉండలేమని ప్రభు భక్తులు చెప్పినట్టుగా ప్రభు మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించే సంఘం అయ్యా. అట్టి కృప దయచేసి మహిమ తెచ్చుకున్నాను. లేఖన భాగం మాతో మీరు మాట్లాడారయ్యా. నా ప్రాణము నిన్ను ఆశిస్తుందని, నా ఆత్మ నిన్ను ఆశ్రయిస్తుందని, రాత్రి వేళ కూడా నా ప్రాణం నిన్ను ఆశిస్తుందని చెప్పి ఎంతగానో భక్తులు చెప్తున్నాడు. బలమైన పట్టణం ఉందని, ఆ పట్టణాన్ని బట్టి స్తుతిస్తున్నారని, ఆ పట్టణానికి రక్షణే ప్రాకారముగా బురుజులుగా ఉందని, నీతిమంతులు ఆ పట్టణంలో ప్రవేశిస్తారని, అయ్యా ఆ అనుభవంలోనికి నేను కూడా రావాలని భక్తుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అలాంటి అనుభవంలో మేము కూడా ఉండాలి. ఇక్కడ ఒక బలమైన సంఘం ఉందని, ఇక్కడ ఒక శక్తివంతమైన సంఘం ఉందని, ఇక్కడ ప్రార్థన చేయగలిగిన సంఘం ఉందని, ఇక్కడ కన్నీరు కార్చగలిగిన సంఘం ఉందని, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్న సంఘం ఉందని అనేకులు అయ్యా మీ సన్నిధికి రావాలి, మీ సాక్షులుగా నిలబడాలి ప్రభువా. అటు కృప దయచేయి. వాక్యాన్ని ప్రతి హృదయంలో 100 అంతలకు ఫలింపచే. చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ కూడా ఆశీర్వదించండి. బలహీనమైన బిడ్డలను మీరు ముట్టి బాగు చేయండి. గొప్ప విడుదల కలుగు చేసి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రభా మీరే కృప చూపండి నాయన. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచే. నూతనంగా వివాహం చేసుకున్న కుటుంబాలు ఆశీర్వదించు. వారిని వర్ధల చేయండి. వారిని వేవేలకు తల్లిదండ్రులుగా చేయి.
కృప వెంబడి కృప మీరు అనుగ్రహించి మేలు చేసి మహిమ తెచ్చుకొని దేవునితో నింపమని వెత్తబడిన కానుకలు దశమ భాగములు ప్రథమ ఫలములు కృతజ్ఞత అర్పణలు మీరు దీవించి సమృద్ధిగా మీ బిడ్డకు దాయిచ్చి ఆశీర్వదించి కృప చూపాడు. తిరిగి ప్రభా అయా తండ్రి సన్ని వారి ఫ్యామిలీ అంతనైనా అయా ప్రయాణమై మస్కట్ వెళుతున్నారు, శుభకరమైన ప్రయాణం వరకు దయచి మరలా తిరిగి ప్రభా మీకు స్తోత్రం నైనా. అయా మా ముందు 16 నుండి 20వ తేదీ వరకునైనా జరుగుతున్న కన్వెన్షన్ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఘనముగా జరిగించండి, గొప్పగా జరిగించండి అయా. రానున్న సేవకులను రానున్న ప్రజలను క్షేమంగా నడిపించండి, సమృద్ధినివ్వండి, ప్రతి లోటు తీర్చు, ప్రతి కొరత తీర్చు, గొప్ప కార్యాలు మీరు చేయి, మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనకు ప్రతిఫలం మీద ఇచ్చి దినదీవులతో నింపండి, మహిమ తెచ్చుకోండి. పిల్లి రాజశేఖర్ గారికి సంపూర్ణ స్వస్థత మీద ఇచ్చి అయా మంచాల జ్యోతిం గారి కుటుంబానికి గొప్ప ఆదరణ దయచి మీరే మహిమ తెచ్చుకొని ప్రతిఫలం మీద ఇచ్చి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియకు నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.